ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచండి. మీరు ఏం చేస్తారంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి క్యాజువల్ గా వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ ఉంటుందా, దానికి ఆపోజిట్ గా ఉన్న చైర్ లో ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు కూర్చోండి. ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయో మీకు అర్థమవుతుంది. అండ్ ఎంత మంది డబ్బులు కట్టడానికి ఇబ్బంది పడుతూ వేరే వాళ్ళకి కాల్ చేసి అడుగుతుంటారో కూడా మీకు తెలుస్తుంది. వందల కోట్ల ఆస్తుంటున్న సెలబ్రిటీలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన బాడీకి ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ కి వెళ్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు లక్షల్లో బిల్ ఎలాగో వేస్తారు కదా. నేను కొన్ని వందల రూపాయలు కడితే నాకు నా ఫ్యామిలీకి రేపు ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ కి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ తో ట్రీట్మెంట్ చేయించుకో. ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులున్నా రేపొద్దున 10-20 లక్షలు కావాల్సి వచ్చినప్పుడు హాస్పిటల్ కి ఇక్కడ నేను కొంత మొత్తంలో పెడితే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తున్నప్పుడు నా బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెట్టాలి? బ్యాంక్ లో లేని వాళ్ళు ఉంటారు. ఒక్క హెల్త్ ప్రాబ్లం వాళ్ళని మానసికంగా హింసించడమే కాదు, ఆర్థికంగా వాళ్ళు ఇప్పటి వరకు చేర్చి పెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని అండ్ అవి సరిపోక వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసేలా మనల్ని. ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ మొత్తం అవస్థ పడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయండి. అది లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా యూజ్ లేదు.